అందరికీ నమస్కారం. భారతీయ రైల్వే వ్యవస్థ అద్భుతమైనది. ఎక్కువ మంది ప్రయాణికులను తక్కువ సమయంలో ఎక్కువ సురక్షితంగా చేర్చేటువంటి ఒక వ్యవస్థ. కొన్ని దుర్ఘటనలు, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ 2000 నుంచి 2024 మధ్య ఈ 20 ఏళ్లలో జరిగినటువంటి అత్యంత ఘోరమైన 5 రైల్వే ప్రమాదాలను ఒక్కసారి పరిశీలిస్తే గనక 2002లో అస్సాంలోని గైసాల్ వద్ద 2 రైళ్లు ఢీకొనడంతో 290 మంది మరణించారు. అదేవిధంగా 2005లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి రైలు ప్రమాదంలో 114 మంది ప్రాణాలు కోల్పోయారు. 2010లో కలకత్తాలో సైందియా వద్ద జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదంలో 146 మంది మరణించారు. 2023లో బాలాసోర్ లో ఒరిస్సాలో జరిగినటువంటి రైలు ప్రమాదంలో 288 మంది మరణించారు. 2016లో ఉత్తరప్రదేశ్ లో పోక్టాన్ వద్ద జరిగినటువంటి రైలు ప్రమాదంలో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విధంగా అడపాదడపా భారతీయ రైల్వేలు ఎంత సురక్షితంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి ముగింపు పలకటం ఎలా వచ్చేసింది? ఆల్రెడీ భారతీయ రైల్వే వ్యవస్థలో సరికొత్త మార్పులు జరిగాయి. ఇక రైల్వే ప్రమాదాలు ఉండవు. దీనికి సంబంధించి వచ్చినటువంటి 2 నూతన విధానాలని మనం గమనిద్దాము. ఈ గమనించే ముందుగా భారతీయ రైల్వేల కీర్తి కిరీటంలో ముఖ్యంగా ఫాస్టెస్ట్ ట్రైన్స్ భారతదేశంలో ఒక 5-6 ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఇది దాదాపు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా తయారు చేశారు. అయితే భద్రతా కారణాల వల్ల 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇది కూడా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇది 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ముంబై న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ ఇది 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. సీల్దా న్యూఢిల్లీ దురంతో ఎక్స్ప్రెస్ ఇది 135 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ విధంగా ఫాస్టెస్ట్ ట్రైన్స్ వచ్చి ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి అధునాతన విధానాల వలన ఇక నుంచి రైలు ప్రమాదాలు లేవు అని స్పష్టంగా చెప్పడానికి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి 2 అత్యద్భుత విధానాల గురించి చెప్తాను. కవచ్ అనే వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే, ఇది భారతీయ రైల్వేలు మనంగా తయారు చేసుకున్నటువంటి ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ ATP వ్యవస్థ. దీని ద్వారా 2 రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురుగా వస్తున్నప్పుడు అవి గుద్దుకునే పరిస్థితి వచ్చిన సందర్భంలో ఆటోమేటిక్ గా ఆగిపోవడానికి, అదేవిధంగా సిగ్నల్ దాటినప్పుడు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం నూతన విధానానికి కవచ్ అనేది నాంది వాచకం పలికింది. ఇక్కడ ఈ కవచ్ లో ప్రధానమైనది ఏంటంటే రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ. ఈ రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్ ని ఈ అమర్చినటువంటి ఎలక్ట్రానిక్ కెమెరాలు, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా డివైజుల ద్వారా పరస్పరము కమ్యూనికేట్ చేసుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాయి. సిగ్నల్ వైఫల్యాలు గాని సాంకేతిక సమస్యల కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆపేటువంటి ఒక వ్యవస్థే ఈ కవచ్ వ్యవస్థ. దీనిలో అత్యద్భుతమైనది ఏంటంటే రైల్వే గేట్లని ఆటోమేషన్ చేశారు. అంటే రైల్వే ప్రమాదాలకు అదనంగా ఈ రైల్వే గేట్ల వద్ద వచ్చేటువంటి క్రాసింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వము, రైల్వే శాఖ దీనికోసమని పెట్టింది కవచ్. గేట్లు ఆటోమేటిక్ గా మూసివేయబడతాయి. ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ గేట్లు తెరుచుకుంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు ఉన్నారు, కరెంట్ ఉంది, ఈ యంత్రాలు పనిచేస్తున్నాయి, మనం పొరపాటున దీన్ని ఇంకా వచ్చే సమయాన్ని గుర్తించలేదు, ఈ రైల్వే క్రాసింగ్ దగ్గర గేటును మూసేయలేదు, ఇటువంటి ఇబ్బందుల వల్ల జరిగేటువంటి మానవ తప్పిదాలు ఎన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆటోమేటిక్ గా రైల్వే క్రాసింగ్ల వద్ద జరిగేటువంటి తప్పిదాలకి ఫుల్ స్టాప్ జరిగింది ఈ కవచ్ వల్ల. స్వయంగా తయారు చేసుకున్న భారతీయ ATP లో కూడా 2 రైళ్లు ఒకదానికొకటి ఎదురుగా వచ్చి గుద్దుకునే పరిస్థితుల్లో ఆటోమేటిక్ గా కొంత దూరంలో ఆగిపోతాయి. అదే విధంగా ఒక ట్రైన్ వెనకాల ఇంకొక ట్రైన్ వెళ్లి గుద్దుకునే అవకాశం లేకుండా అవి కూడా ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. ఇక్కడ మనిషి చేసేటువంటి తప్పులు ఏవి జరగకుండా ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఈ కవచ్ ద్వారా వచ్చింది. ఇది అత్యద్భుత విధానము. దీనికంటే ఇంకొంచెం మెచ్యూర్డ్ అయినటువంటి విధానం ఏంటంటే ETCS అంటే యూరోపియన్ ట్రైన్ కంట్రోలింగ్ సిస్టమ్. ఇది యూరోపియన్ నుంచి మనం తీసుకున్నాము. ఇది ఆల్రెడీ
విదేశాలలో అమల్లో ఉన్న సిస్టము. అయితే దీనికి చాలా ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించి దాదాపు 72,000 కోట్ల రూపాయలు అంచనా వేయడం జరిగింది. దీనిలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటాయి. కవచ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పనిచేస్తే ఇది RMSS ద్వారా పనిచేస్తుంది. అంటే అంతకంటే మరింత అధునాతమైంది. దీనిలో లెవెల్ 2, లెవెల్ 3 ఉంటే కనుక నేను చెప్పిన విధానంగా ఈ 2 ట్రైన్స్ ఢీకొనటం గాని, ఒక ట్రైన్ వెనకాల ఇంకొక ట్రైన్ వెళ్ళటం గాని, సంకేతాలు అమర్చడం గాని, పూర్తి స్థాయిలో రైల్వే ట్రాక్ మీద ఎక్కువ వాహనాలు వెంటనే వెళ్ళటానికి, ఈ అన్నిటికీ ట్రాఫిక్ మొత్తాన్ని రెగ్యులేట్ చేయడానికి అన్నిటికీ సంబంధించి కూడా ETCS లో అవకాశం ఉంది. కాబట్టి ETCS ని కూడా భారత ప్రభుత్వం 2018 నుంచి క్రమక్రమంగా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తుంది. దాదాపు ఇప్పటికి 1200 కిలోమీటర్ల వరకు ఈ యొక్క లెవెల్ 2, లెవెల్ 3 ETCS ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ కవచ్ అండ్ ETCS ఈ రెండింటి ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. భవిష్యత్తులో రైలులో ప్రయాణం చేసే వాళ్ళెవ్వరికీ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇంకా ఎటువంటి సిగ్నలింగ్ ఇంటరప్షన్స్ లేకుండా మరింత వేగంగా, మరింత సురక్షితంగా ఒకే రైల్వే ట్రాక్ మీద ఎక్కువ వాహనాలు మరింత వేగంగా వెళ్ళడానికి అన్ని అనుకూలించేటువంటి కొత్త వ్యవస్థలు కవచ్ అండ్ ETCS వచ్చినాయి. కాబట్టి డెఫినెట్ గా రైల్వే ప్రయాణం మరింత సుఖవంతంగా ఉంటుంది. సురక్షితంగా రైల్వేలో ప్రయాణం చేయొచ్చు అని తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయాలని కోరుతున్నాను.